వెల్కమ్ బ్యాక్ టు మై ఫ్యామిలీ. సో మీ అందరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది ఒక కామెంట్ పెడితే ఏమవుతుంది ఫ్రెండ్స్. అసలు యూట్యూబ్లోకి రావడం మళ్ళీ 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత నాకు చాలా బాధగా ఉంది. అలాగే నాకు ఇష్టం ఉంది, నాకు ప్యాషను ఇవల్ల చేయాలి అనేసి. కానీ యూట్యూబ్లో ఎందుకు వచ్చానా అనిపిస్తుంది ఈ టైంలో అయితే. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, షార్ట్స్ అప్లోడ్ చేస్తానా, ఒక 100 వరకు వెళ్తే ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాను. 100 అయినాక ఇంకా అక్కడే ఆగిపోతాయి. కొంతమంది చూస్తారు కానివ్వండి, ఒక్కసారి అవును తిన వీడియో వచ్చింది, కొంచెం హెల్ప్ చేద్దాము అంటే మనీ పరంగా కాదు, కొంచెమన్నా ఒక లైక్ అన్నా ఇద్దాము. మొన్న 93 మెంబర్స్ బ్లాగ్స్ చూశారు, ఒక్కరంటే ఒక్కరు లైక్ చేయలేదు ఫ్రెండ్స్. సో లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి వీడియో సజెస్ట్లో వెళ్తుంది. కొత్త వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అనుకుంటే నేను చెప్పేది ఒక్కటే, మీరు యూట్యూబ్ స్టార్ట్ చేయండి కానీ దాని మీదనే ఆధారపడకండి. ఇది మామూలుగా పెట్టుకోండి ఎప్పుడన్నా మీరు ఫ్రీ ఉన్నప్పుడు. ఇంకా మీకు దీంట్లో నుంచి ఎర్న్ అవ్వాలి అంటే 1 ఇయర్ వరకు మేము చెప్పలేం. మేమంటే ఎందుకు అంటే ఇంకా 1 ఇయర్ దాకా ఆ వాచ్ టైం కంప్లీట్ చేయాలి. ఇప్పుడు చూడండి, షార్ట్స్ ఒకటి తొందరగా ట్రెండ్ అవుతాయి అంటారు కదా, 30 lakhs మెంబర్స్ షార్ట్స్ చూడాలి ఫ్రెండ్స్. 1000 సబ్స్క్రైబర్స్, 4000 వాచ్ అవర్స్, అలాగే ఈ 30 lakhs సబ్స్క్రైబర్, 30 lakhs ఏంది షార్ట్స్లో వ్యూస్ రావాలి. మళ్ళీ చూడండి యూట్యూబ్ వాడు ఎట్లా పెట్టినాడంటే, షార్ట్కి చాలా అంటే చాలా టైమింగ్ వస్తుంది కదా. ఒక 100 మెంబర్ చూసినా 1 అవర్ చూడరా, ఒక 10 minutes అన్న అలా ఉంటుంది కదా. సో అలా ఒక 20 షార్ట్స్కి అలా వేసుకున్న ఆ టైమింగ్ కూడా తను ఏమంటారంటే దాంట్లో యాడ్ చేయడు ఫ్రెండ్, బ్లాగ్స్కే టైమింగ్ యాడ్ చేస్తాడు. సో మనకి యూట్యూబ్లో వచ్చినప్పుడు మామూలుగా చిన్న వీడియోస్ చేయాలా పెద్ద వీడియోస్ చేయాలా అని డౌట్ ఉంటుంది. కానీ చిన్న వీడియోస్ చేస్తే కొంచెం గ్రో అవుతుంది ఛానల్ అంటారు. చాలా మంది చూసినా కూడా మనకి సబ్స్క్రైబ్ చేయరు ఫ్రెండ్స్. జెన్యూన్గా పెద్ద వీడియోసే చేయాలి. కాకపోతే నాకు కూడా చాలా ఇష్టము దీంట్లో అయితే తొందరగా కొంతమంది అన్న చూస్తారు అనేసి. కాకపోతే మనకు యూజే ఉండదు. ఎలా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరు, ఊరికే స్కిప్ చేస్తారు. ఏమంటే మనకు నెంబర్ అలా పడుతుంది కానీ స్కిప్ చేసేస్తారు. కొంచెమన్నా చూద్దాము అనేసి కూడా ఉండదు, ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉండదులేండి, మనం చెప్పేది కాదు. కానీ ఒక్క లైక్ కూడా ఇవ్వరు. ఎందుకో ఏమో నాకైతే భలే టెన్షన్ అయిపోయింది. యూట్యూబ్లో మళ్ళీ నా హస్బెండ్ సరేలే చేసుకో అనడము, నేను మళ్ళీ యూట్యూబ్లో రావడము. నేను చేస్తాను, కష్టపడి చేస్తాను, నేను డేటా మొత్తం అయిపోగొట్టుకుంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోస్కి ఇప్పుడు ఈ మధ్య ఫస్ట్లో అయితే కొంచెము నైట్ పెట్టేస్తే కొంచెం డేటా రికవరీ అయ్యేంత వరకు బాగానే ఉండేది. కానీ ఇప్పుడు ఎలా అయింది అంటే ఇంకా డేటా మళ్ళీ 12కి రికవరీ అయినాక కూడా మన డేటా మొత్తం ఒక వీడియోకి 2 GB డేటా అయిపోతుంది. సో అలా ఉంది యూట్యూబ్ పరిస్థితి. ఏమంటే మనం ఇంట్లో కూర్చొని బాగా ఏదో చేద్దాము, మనీ ఎర్న్ చేద్దాం అనేసి చాలా ఆశలు పెట్టుకుంటాము. అవుతుంది. ఎలాంటిది అంటే మన ఫేసు ఇంకా తెలిసి ఉండాలి మనుషులకి. మనం ఏమన్నా సెలబ్రిటీసా, లేకపోతే సెలబ్రిటీస్ అంటే ఇక హీరోయిన్స్, సీరియల్లో యాడ్ చేసేవాళ్ళు, కొంచెం ఫేమ్ ఉన్న వాళ్ళు అయితే తొందరగా గ్రో అవ్వచ్చు అనుకుంటున్నాను. మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే కొంచెం టైం పడుతుంది. ఇంకా మన వీడియోస్ చూడరు కదా, ఎందుకు చూస్తారు. ఇప్పుడు మనము ఒక మామూలు పర్సన్, మన లైఫ్ చూసి మన లైఫ్లో ఏం జరుగుతుందో తెలియాలి అనుకోరు కదా కొంతమంది. సో అలా నాకైతే మళ్ళీ యూట్యూబ్లోకి రావడం వల్ల చాలా రిస్కీగా అనిపిస్తుంది. ఏమంటే ఇంకా ఇంట్లోనే కదా చేద్దాము, ఎప్పుడో ఒకటి సక్సెస్ వస్తుంది అని ఒక నమ్మకము. మీరైతే లైక్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.